సఖ్యత ఒక గుర్తింపు లేదంటే కూటమిలో జనసేన బలం పెంచుకోవాలి అంటే కులాన్ని పక్కన పెట్టాలా, కులానికి దూరంగా ఉండాలా? పవన్ ఆలోచన ఏమైనా చేస్తున్నారు? నేనైతే ఒకటే చెప్తా, అసలు ఆయన కులం గురించి మాట్లాడకూడదు, అతి మాట్లాడకూడదు. అతి సర్వత్ర వర్జేత్ అంటారు. ఇదిగో నేను ఇట్లా అనుకున్నా 2024లో, ఒకటి జగన్ దిగాలి, రెండోది అభివృద్ధి కోసం అనుకున్నాం, మూడోది వచ్చేటప్పటికి ఇదిగో అటవీ శాఖని ఇంతకుముందు ఎవడు సరిగ్గా చేయలేకపోయాడు, నేను చేశాను. పర్యావరణ శాఖని ఇంతకుముందు సరిగ్గా చేయలేదు, నేను చేశాను. అలాగే రోడ్లు ఇట్లాంటివి ఆయన పట్టించుకోలేదు, నేను చేశాను. రేపు పొద్దున ఇంకా చాలా చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి నా చేతనైనంతలో నేను 20% చేయగలిగా, ఇంకా 80% చేయాలి. మ్యాక్సిమం 30% చేస్తా. మళ్ళీ అధికారం ఇస్తే చేస్తా. నాకు ముఖ్యమంత్రి అంటారా, నేను భవిష్యత్తులో కావాలనే కోరుకుంటా అనేటటువంటి తరహాలో ఉండాలి. కానీ మొన్నటిసారి అవకాశం తక్కువ కాబట్టి చేయలేదు. నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాలని ప్రజల ఆకాంక్ష పెరుగుతోంది, అది నాకు గ్రహిస్తున్నాను. నా కార్యకర్తల నుంచి కూడా ప్రెషర్ ఉంది. బట్ అది కాలం నిర్ణయిస్తుంది అనే టైపు మాట్లాడితే అది అతని యొక్క లోపం కాదు. నేను అనుకోవడం అందులో కూడా వ్యూహం ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు భవిష్యత్తులో వీళ్ళు లొకేషన్ తీసుకొచ్చినో లేదంటే గనక తేడా ఏదన్నా వచ్చింది అనుకోండి, ఏ సర్వేల్లోనో వీళ్ళు దెబ్బతింటారని తెలిసింది అనుకోండి, అప్పుడు ఇతను ట్రెండ్ మార్చేయచ్చు, రూట్ మార్చేయచ్చు. నేను ఎంత విధేయంగా ఉన్నానో మీకు అందరికీ తెలుసు.